ఇంకెవరున్నారు అలాగా? ఇరవయవ అధ్యాయము 6వ అధ్యాయం 20వ వచనం నుండి ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. మరి ఆ పిల్లలు వెనక్కి పంపిస్తే మంచిది కదండి, అలా అల్లరి చేస్తుంటే. ఉండలేరు ఎక్కువసేపు పిల్లలు, అలా ఉండలేదు. వెనక పంపించండి, లేక మీరు అది తీసుకెళ్ళి వెనకాల కూర్చోండి. ఇంత ఖర్చు పెట్టి ఇంత కష్టపడి ఈ మీటింగ్లు ఏర్పాటు చేస్తే మరి ఇక్కడికి ఆటపాటగా వచ్చి ఉండడం అనేది న్యాయం కాదు. మీరు దేవుని వాక్యం వింటారని నన్ను పిలిచిన దినం మొదలుకొని నేటి వరకు ఎంతో భయముతో వణుకుతో ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని సిద్ధపడి సేవకులు వస్తారు. నా మట్టుకు నేను అలాగే వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యం చెప్పే వాతావరణం లేకపోతే ఒకవేళ నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను. తప్పనిసరిగా నాకు ఉండాలని ఏమి లేదు, ప్రసంగాలు చేయాల్సి పిచ్చి నాకేమి లేదు. దేవుడు మరి నన్ను చూపించాడని నన్ను ఈ కూడికలకు ఆహ్వానించినటువంటి పిలిచినటువంటి వారి యొక్క భారమును బట్టి నేను కూడా భారం వహించి మీ మధ్యకు వచ్చాను. మీరు ఇక్కడ ఆట విడుపుగా ఆటపాటగా ఉదాసీనంగా ఉంటే నేను మీకేం చెప్పలేను. పైగా ఇప్పుడు 12:30 అయింది. మరి 1 గంటకు ముగిస్తే తర్వాత మళ్ళీ మీరు ముగించకపోతే మీరు భోజనాలు ఆకలి అవుతుంటారు వాళ్ళు. కనుక మరి మళ్ళా రేపు ఎల్లుండి ఒక మంచి దైవజనులు వస్తున్నారు. వారు చాలా నాకంటే ఎక్కువ దూరాన్ని చూస్తున్నారు. కనుక మీరు శ్రద్ధ భక్తి కలిగి లేకపోతే సేవకులు నిరుత్సాహపడతారు. తర్వాత ఏ కార్యము జరగదు. కార్యక్రమం జరుగుతుంది కానీ కార్యము జరగదు. ఈ వచనాలు చదువుకుందాం. 6వ అధ్యాయం లూకా సువార్త 20 నుండి 26 వరకు. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. మిమ్మల్ని ఎవరు తరుగుతున్నారు కనబట్టుకుని వాక్యం నెమ్మదిగా చదవండి. మాట తర్వాత మాట విపులంగా చదవండి. ఈ సౌండ్ సిస్టమ్ ఎవరు చూస్తున్నారో నేను వెనక కూర్చున్నప్పుడు అక్కడ వినబడతారు. గందరగోళంగా ఉంది సౌండ్. మరి ఏమైనా ఇక్కడ నియంత్రిస్తారేమో చూడండి. 22వ వచనం నేను చదువుతాను. నేను చదివినట్టుగా మీరు చదవండి, బాగుంటుంది. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. పురుషుల స్వరం వినపడతాయి. పురుషులు కూడా చదవండి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి ఇతరులు అబద్ధ ప్రవర్తనకు అదే విధముగా చేశారు. ప్రార్థన చేసుకుందాము. ప్రియుడైన తండ్రి, స్తోత్రారుడైన మా దేవాది దేవ, మీకు వేలాది స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము. మీ దాసులు అబ్రహాం గారు, కుటుంబము, సంఘము ఈ ప్రత్యేక దినాల్లో మీ సన్నిధిలో కూడి ఈ వాక్య సమూహంలో ఉండే ఆశతో ప్రార్థించగా ఈ దాసులు
కూడా మరి వాక్యము చేత పట్టుకుని ఇక్కడికి రాగా, ఆత్మదేవ మీరు మా మధ్యలో మీ సంచారం నుంచి మీ ప్రసన్నతతో మమ్మల్ని ఆవరించి మీ వాక్యము ద్వారా మేము దర్శించబడి దీవించబడినట్లుగా మీ సహాయం కోరుకుంటూ మా ఒక్కొక్కరిని మీ హస్తగతం చేసుకుని క్రీస్తు యేసు ప్రభు ద్వారా ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈ వాక్యమును ఎన్నిక చేసినప్పుడు నేను అబ్రాహం గారిని అడిగాను, పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది అని మీరు ఎత్తి పెట్టడానికి కారణం ఏంటి అని అడిగాను. ఒకవేళ ఆయన చెప్పిన మాటలన్నీ తాత్పర్యం ఏంటంటే, దేవుడు అలాంటి నడిపింపు నాకు ఇచ్చారు కనుక పెట్టానని చెప్పారు. మరి దీని మీద ధ్యానం చేసే వారు ఏ కోణంలో ధ్యానం చేస్తారో, మరి ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు కదా, మరి వారు చెప్పింది వీరు చెప్పడం, వీరు చెప్పింది వారు చెప్పడం అనేది జరిగితే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా దేవుని ఆత్మ ద్వారా ఎవరుకి దేవుడు అనుగ్రహించాడు ఆ మాటలు చెబుతూ ఉంటారు. దాని ద్వారా మరి సంఘము సభలు విజయవంతంగా సాగుతాయని చివరిగా మేము అభిప్రాయపడ్డాం మా ఫోన్ సంభాషణలో. కనుక నేను ఈ భాగం చదివేటప్పుడు కొండమీది ప్రసంగంలో ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. మరి అది దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆ వచనము ఈ వచనము 20వ వచనం ఒకే వచనము లాంటి వచనాలు, దానికి అనుబంధమైన వచనాలు ఇవి. ఒకదానికి ఒకటి పోల్చి మనం ధ్యానం చేయవచ్చు. మరి కనుక కొండమీది ప్రసంగంలోని దీనత్వము, అలాగే ఇది కూడా కొండమీది ప్రసంగంలోని భాగమే. ఈ లోకాసు వార్తలో ప్రభు చెప్పిన మాటలు 20 నుంచి 26 వరకు దానికి దీనికి పోలికలు బాగా ఉంటుంటాయి. అందువలన కొండమీది ప్రసంగంలో ఉన్న మాట దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. మరి నిజానికి ధనవంతుల గురించి వ్రాయబడినప్పుడు ధనవంతులు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో కంటే దూరుట సులభము అని ప్రభు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒక ధనవంతుడు, యవనస్తుడుగా ఉన్న ధనవంతుడు, అలాగే చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్న అధికారిగా ఉన్న ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవంలోకి నేను వారసుని కావాలంటే ఏం చేయాలి అని అడిగాడు. సరే, ప్రభు చెప్పేది చెప్పాడు. కానీ ధనవంతుడు మరి నేను ఇంతకుముందే అవన్నీ చేస్తున్నాను అని చెప్పాడు. అయితే ఇప్పుడు నువ్వు నన్ను వెంబడించాలి కనుక నన్ను వెంబడించకుండా నీకు అడ్డంగా ఉన్న నీ ధనమును విడిచిపెట్టాలి, నీ ఆస్తిని అమ్మి పేదలకి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. కానీ అతను మిగుల ఆస్తి గలవాడు కనుక తన ధనం మీద ఉన్న దృష్టిని మలుచుకోలేక, ధనమును విడుచుకోలేక యేసు ప్రభుని విడుచుకున్నాడు. ఆ సందర్భంలోనే ప్రభు ఈ మాట చెప్పాడు, ధనవంతులు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఉంటే దూరుట సులభం అని. కానీ ఇప్పుడు నిజానికి క్రైస్తవులు, విశ్వాసులైన వారు గతంలో కంటే, అంటే నేను ప్రభువును అంగీకరించిన కాలము కంటే ఈ కాలంలో ఎక్కువగా లోకం పరిగెడుతున్న ఆ విధానంలోనే పరుగులు పెడుతూ ఉన్నారు. వారి యొక్క పరుగులు చాలా విపరీతంగా ఉన్నాయి.
వారి యొక్క ఆశలు, ఆశయాలు ఇన్వాల్వ్ డ్రైవ్ అంటారు. లోపల వాడు కుతకుతలాడిపోతున్నటువంటి ఆలోచనలు ఏంటంటే, మేము ధనవంతులము కావాలి, మా పిల్లలు మంచి జీవితాలు జీవించాలి, మంచి భవిష్యత్తు మాకు మా పిల్లలకు ఉండాలి, మేము మంచి మేడలు విద్యలు సంపాదించుకోవాలి, వస్తు వాహనాలు ఖరీదైనవి మేము కొనుక్కోగలగాలి, మా ఇల్లు ఇలా ఉంది కానీ ఇంకా బాగుండాలి, మా మా ఇల్లు మరి గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే ఉంది, పై అంతస్తు కూడా మేము వేసుకోవాలి. ఈ విధమైన ఆలోచనలతో వెంపర్లాడుతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. ఇలాంటప్పుడు ఇలాంటి అంశం మనకు చాలా ఆశీర్వాదకరమైనటువంటి అంశమే. అందుకు గాను ఈ భాగంలో నుండి మనము ధ్యానం చేస్తూ ఉండగా, ఇక్కడున్న మనము ఎవరమైనా సరే ఒకవేళ ధనవంతులమై ఉంటే, ఒకవేళ మన ఐశ్వర్యం వంతులు కావాలని ఆశ కలిగి ఉంటే, ఆ విషయంలో దేవుని వాక్య ప్రకారం చూస్తే ఆ ధనము మనకు ఉండొచ్చు, అది మన పిత్రార్జితముగా ఉన్నటువంటిది మనకు ఇవ్వబడవచ్చు, అది తప్పేమీ లేదు. కానీ మన దృష్టి ధనం మీద ఉండకూడదు. నిత్య జీవములకు వారసుడు కావాలి అంటే నేను ఏం చేయాలి అని అడిగినటువంటి ఆ యవనస్తుడు, మరి నిత్య జీవానికి నువ్వు వారసుడు కావాలంటే నువ్వు నన్ను వెంబడించాలి అని ప్రభు చెబితే, ఆయన వెంబడించలేకపోవడానికి కారణం ఏంటి? తన దృష్టి ధనం మీద ఉంది. యేసు ప్రభు ధనము ఉండుట తప్పని ఎప్పుడూ చెప్పలేదు, కానీ మన దృష్టి ధనం మీద ఉండుట వలన మనం ఆయన వెంబడించలేము కనుక పరలోక రాజ్యమును మనము ప్రవేశించలేము అని చెప్పబడిన మాటను మనం మర్చిపోకూడదు. అలాగే ధనవంతులు ఒకటకు ఆతృత పడకూడదు. వాక్యం ఏమదంటే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. అలాగున ధనం సంపాదించుకోవాలని ఆయా రకాలుగా పరుగులు పెట్టినటువంటి వారు విశ్వాసమును కోల్పోయారు అని రాయబడి ఉంది. తరువాత తమను తామే పొడుచుకొని వారు మరి నశించిపోయారు అనే వాక్యంలో రాయబడి. ధనము మనం కలిగి ఉంటే దాని మీద మన దృష్టిని కలిగి ఉండకూడదు. రెండవది, మనం ఒకవేళ పేదలమైతే ధనవంతులు కావాలని ఆశ మనకు ఉండకూడదు అనే మాటలు మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. మనకి ఏదైనా ఉండొచ్చు, కానీ మన దృష్టి దేవుని పైననే ఉండాలి, దేవుని రాజ్యం పైననే మన దృష్టి ఉండాలి. మన పౌరస్థితి పరలోకమందుంది, మన పౌరస్థితి భూమి మీద లేదు. మన పరలోక పౌరులం. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళతాము అనే నిరీక్షణతో జీవించేవారే నిజ క్రైస్తవులు. ఆ నిజ క్రైస్తవ్యం మన లోపల ఉంది. అందుకే పౌలు మరి కొలస్సీలకు రాస్తూ 3వ అధ్యాయంలో 1వ వచనము నుండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, కొలస్సీ పత్రిక 3:1 నుండి, నేను చెబుతాను వినండి, మీరు దిగిపోయిన పని లేదు, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. ఎలాగనగా మీరు భూసంబంధన విషయంలో వృద్ధి చెంది ఉన్నారు, పైన వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనబడి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆయనతో ఆ మహిమలో ప్రత్యక్షమవుతాం అని మొదటి 4 వచనాలు చాలా చక్కగా పౌలు పొందుపరిచి, ఆ తరువాత మరి ఏ విధమైన పాపం విషయంలో, అలాగే మన లోపల ఉన్న దుర్గుణాల విషయంలో మనం ఉండాలో రాస్తున్నాడు. అనగా బయట నుండి వచ్చే పాపాలు మనం ఎట్లా ఎదుర్కోవాలో, లోపల ఉన్న పాపములు ఎట్లా విసర్జించాలో, ఆ విషయాలు 5 నుండి
8వ వచనం వరకు చాలా చక్కగా వ్రాయడం మనం చూస్తాం. ఈ విధంగా మరి పేదలము అని మనం విచారించక్కర్లేదు. ఎందుకంటే పేదరికము అది మన శరీర సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది కాదు. మనము పేదలముగా ఉన్నాము అంటే ఈ లోకంలో ఉండడానికి సరైన గృహం లేకపోవచ్చు, పట్టుకోవడా సరైనటువంటి ఖరీదైన బట్టలు లేకపోవచ్చు, మనం తిరగడానికి మంచి వాహనాలు లేకపోవచ్చు. కానీ ఆత్మలో మనం ఎల్లప్పుడూ ఆనందిస్తూ మరి ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉండేవారుగా మనం జీవిస్తున్నాం. అది క్రీస్తుతో కూడా మీరు నిజముగా లేపబడితే పైనున్న వాటినే వెతకండి, కిందున్న వాటి విషయమై మీరు మనస్సు పెట్టకండి. ఏలయనగా మీరు మృతి చెందారు అంటే లోక విషయంలో మనము మృతి చెందాం. పరలోక సంబంధమైన విషయాల కొరకు వేగన పడుతూ మనం ఎదురు చూస్తున్నాం. మరి దేవుని వాక్యంలో ఈ మాటలు మనం చూసినప్పుడు బీదలైన మీరు ధన్యులు, దీనులైన మీరు ధన్యులు అనే మాట కూడా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో మరి ఒక పుస్తకం ఉంది. అందులో ఆది కాండ నుంచి ప్రకటన వరకు ఉన్న 66 గ్రంథాల్లో మరి ఒక గ్రంథంలో దేవుడు అనే మాట ఉండదు. ఆ గ్రంథం అంతా మనం చదివినా మనకి ఆ గ్రంథంలో 10 అధ్యాయాలు ఉంటాయి. 10 అధ్యాయాల్లో కూడా దేవుడు అనే 3 అక్షరాలు మనకు కనబడదు. మరి ఆశ్చర్యం అనిపిస్తుంది కదా మనకి. ఎందుకంటే దేవుడు అనేటువంటి ఆ గ్రంథం, ఆ మాట లేని గ్రంథం బైబిల్లోకి ఎందుకు వచ్చింది అని మనకు అనిపిస్తుంది. మీరు దయచేసి వినాలి. మీరేదో రిఫరెన్స్లు అవి పక్కోడు పలకరించడం, కొట్టడం, చేయడం, ఎక్కడ ఏమని అనకండి. మీరు బైబిల్ మూసేసి విన్నా పర్లేదు, నేను మీకు మంచి మాటలు చెప్తాను. మీరు అల్లరి చిల్లరగా ఉంటే నేను చెప్పలేనంటే నేను ఇంటికి వెళ్ళిపోతాను, వెనక్కి వెళ్ళిపోతాను, కొంతసేపు చూస్తాను. మీరు ఇలాగే ఉంటే నేను ఉండలేను. ఎందుకంటే నేను ఏదో కిరాయి మాట్లాడుకుని మరి ఆర్కెస్ట్రాలో మ్యూజిక్ చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు ఎంతో కిరాయికి మాట్లాడుకుని వస్తారు. నేను అలా రాలేదు కనుక నేను ఉండవలసిన అవసరం నాకేమీ ఉండదు. అందువల్ల మీరు కొంత నిద్రపోతున్నారు. మరి వెనకాల చూడండి అక్కడ నిద్రపోతున్నారు, ఇక్కడ చూడండి ఇక్కడ నిద్రపోతున్నారు. మరి ఇక్కడ చూస్తే ఇలా ముఖాలు వాలేసి ఎప్పుడు ఇచ్చిపెడతారు అనుకుంటున్నారు. ఎప్పుడు ఇచ్చిపెడతారు చెప్పండి? ఒక భావన ఇచ్చిపెట్టేలా వెళ్ళిపోతారా? మీరు వెళ్ళిపోయినా ఇక్కడ భోజనం పెట్టడం దగ్గర వంటలు అవుతాయి ఇవ్వండి. వాళ్ళు ఎప్పుడో ఇంటికే తిరుగుతున్నారు వంట చేసేవాళ్ళు. కానీ జాగ్రత్తగా వినండి. మరి 10 అధ్యాయాలు కలిగిన ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే మాట లేదు. మరి దేవుడు అనే మాట లేని ఆ పుస్తకంలో మరి దీనులు ఉన్నారు. దేవుడు లేడు, దేవుడు అనే మాట లేని గ్రంథంలో 3 దీనులు ఉన్నారు. అసలు అనగా దేవుడిని ఎరిగి, దేవుని ఎడల భయభక్తులు కలిగి, మరి దేవుణ్ణి మహిమపరిచేటువంటి దీనత్వం కలిగినటువంటి వారు. ఆ 3 పేదవారు కూడా. బీదలైన మీరు ధన్యులు, వారు పేదవారు కూడా. కనుక దేవుడు అనేటువంటి మాట లేని ఇందులో దీని నుండి దేవుడు ఉన్నాడు, ఇందులో ఆయన మాకు తోడై ఉన్నాడు అని దేవుని ఉనికిని వారు చాలా లౌడ్గా, చాలా బిగ్గరగా మరి వారి ప్రవర్తన ద్వారా చూపించిన వారు ప్రవర్తన దేవుడు ఉన్నాడు అని ఆ 10 అధ్యాయాల్లో చాలా స్పష్టంగా చూపించారు. కనుక ఈ లోకంలో మనం మరి ఈ అన్య సమాజం మధ్యలో పేదలమైనందుకు బాధపడుతూ మాకేముందు సార్, తిట్టాకి తినలేదు, కట్టా పట్టలేదు, మీకేంటి మీరు త్వరలో గొప్పవాళ్ళు, మీకేంటి మీకంత ఆస్తులు పాస్తులు పొలాలు వస్తువులు వాహనాలు ఉన్నాయి, మాకేమున్నాయి, మీకు బంగళాలు ఉన్నాయి, మాకు గుడిసెలే కదా చిన్న చిన్న
ఇల్లే కదా అని ఎప్పుడు కూడా మనం వారితో సంభాషించకూడదు, లేక వారి ఎదుట అలాగ మనం కనబడకూడదు. ఇంకెవరి ఫోన్లన్నా మోగుతున్నాయా? స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. మనం మర్చిపోతే స్విచ్ ఆఫ్ చేసుకోండి. మీకు నేను చెబుతున్నాను కానీ మీరు వింటున్నట్లుగా నాకు అనిపించడం లేదు. ఏ గ్రంథాల గురించి చెబుతున్నాను చెప్పండి. కింద అందులో 3 అక్షరాలు లేవని చెప్పాలి. ఆ 3 అక్షరాలు ఏంటి? దేవుడు అనే అక్షరాలు అందులో లేవు. మీరు పోట్లాడేస్తారు, ఎలా వింటామో చూడండి. నిందలేస్తున్నారు. సరే, మంచిది, సంతోషం, మీరు బాగా వింటారు. వారు దీనులై ఉన్నారు, పేదలై ఉన్నారు, కానీ వారు దేవుడు ఉన్నాడు ఈ గ్రంథంలో అనే విధంగా ప్రవర్తించారు. దేవుని ఉనికిని చాటి చెప్పారు. చాలా గౌడరగా, బిగ్గరగా వారు చాటి చెప్పారు. మరి కనుక ఇక్కడ ఒక మాట మీరు రాసుకోండి, చక్కని మాట మీరు రాసుకోవడం పెన్నులు ఉండవు, పెన్సిల్ ఉండవు, కాగితం ముక్కలు ఉండవు, రాసుకోండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎక్కడ ఉన్నది? వెరీ గుడ్. సండే స్కూల్ పిల్లలకి చెప్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా, దీనులైన వారు ధన్యులు, వారు దేవుని చూపెదరు. హృదయ శుద్ధి గల వారు దేవుని చూచెదరు, దీనులైన వారు దేవుని చూపెదరు. ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే ఆ 3 అక్షరాలు లేకపోయినా వీరి జీవితాల ద్వారా ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి లేక 127 సంవత్సరాలు మన భారతదేశం కంటే గొప్పది. అసలు మన భారతదేశం కూడా అందులో సంవత్సరాలు. చూడండి, ఆ 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఆయుష్షు దినములలో జరిగిన చర్య వివరణ. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంవత్సరాలు అహర్షోషు ఏలేను అని చూస్తున్నాం. అనగా 127లో 1 మన దేశం అంట. అంటే ఇలాంటివి ఇంకా 126 దేశాలు కల్దీల రాజ్యం, దాన్ని అహర్షోషు రాజు పరిపాలన చేశాడు. కనుక ఈ దీనులైన వారు మన దేశం లాంటి ఇంకా 126 దేశాలకి, మొత్తం 127 దేశాలకి దేవుడు ఉన్నాడు అనే ఆ దినాల్లో కనుపరిచారు అనేది మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడికి రోజు ఈ కూడిక ఎంతో ఆశతో వచ్చిన మనం ఒక పాఠం నేర్చుకుందాం. మనం ఎంత దీనులమై ఉంటే అంతగా దేవుణ్ణి మన దేశానికి చూపించగలుగుతాం, కనుపరచగలుగుతాం. మరి హృదయ శుద్ధి గలవారు అంటే ఒకనొక దినమున ప్రభు వచ్చినప్పుడు, లేక మనం చనిపోయిన తర్వాత మనం ఆయన రాజ్యంలోకి వెళతాము, ఆయన చూస్తాము, అందులో మార్పేమీ లేదు. కానీ దీనులమై ఉంటే ఏనాడో మనం ఆయన చూడడం కాకుండా ఈ లోకంలో ఉన్నంత కాలం ఈ లోకంలో ఉన్నటువంటి వారికి దేవుడిని చూచెదము అనేటువంటిది అది ఫ్యూచర్ టెన్స్లో ఉంది, భవిష్యత్ కాలాన్ని చూపిస్తుంది. కానీ చూపెదం అనేది అదొక రెస్పాన్సిబిలిటీ, అంటే బాధ్యతలు చూపిస్తుంది. మన ఈ లోకం ఉన్నంత కాలము ఆయన మనం చూపించాలి అని, దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. అంటే ఎప్పటికీ మనం జీవించినంత కాలము
అయిన యేసు క్రీస్తును ఎరగని వారికి ఆయన మన ప్రవర్తన ద్వారా మనం చూపించాలి. అటువంటి వారు ధన్యులు, అటువంటి వారినే దేవుని రాజ్యము. మరి దీనులు అనే వారికి ఉన్న భాగ్యం, ఈ లోకంలో దీనులకున్న భాగ్యం చెబుతారు. ఇందులో 3 రకాలైన వారు ఉన్నారు. మరి ఒక రకము అనాథ అయినటువంటి ఎస్తేరు ఉంది, మరొక రకము ఉద్యోగస్తుడైన మొర్దెకై ఉన్నాడు, మరొక రకము బానిసలుగా ఉన్నటువంటి యూదా ప్రజలు చెదిరిపోయి ఉన్నారు, అక్కడక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. కనుక ఈ 3 రకాల వారు కూడా దేవుని ఎరిగిన దీనులుగా మనం వారిని చూడగలుగుతున్నాం. కనుక మనం కూడా ఒకవేళ అనాథులమై ఉండొచ్చు. ఎస్తేరుకు తల్లి లేదు, తండ్రి లేడు, మరి తనకు తోబుట్టువులు ఎవరు లేరు. అందుకే మరి తన అన్న వరస అయ్యే మొర్దెకై ఆమెను పెంచుకొని చేశాడు. అలాగే మొర్దెకై చెరపట్టబడి తీసుకుని వచ్చినటువంటి వాడు. తాను మరి వాచ్మ్యాన్ ఏమంటారంటే ద్వారపాలకుడుగా ఆయన పనిచేస్తా ఉన్నాడు. ఒక ఉద్యోగం, ఆ కొలువులో ఉద్యోగం చేస్తున్నాడు. 3వదిగా బానిస ప్రజలు ఉన్నారు, వారు చెదిరిపోయి ఉన్నారు. చూడండి 3వ అధ్యాయంలో, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో 8వ వచనంలో చూస్తాం. అంతటా హామాను వినండి, నేను చదివేటప్పుడు మీరు వినండి, చదవమన్నప్పుడు చదవండి. ఆశ్వరుషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. ఒక జాతి ప్రజలు చెదిరిపోయి ఉన్నారు, ఆ జాతి యోధా జాతి, యోధా ప్రజలు. ఇక్కడ తర్వాత మాట చూడండి, వారి విధులు సకల జనుల విధుల వంటివి కాదు. అనగా మన ప్రవర్తన, మన ఆలోచన సరళి, మన మాట విధానము, మన యొక్క జీవితం అంతా, మన కుటుంబాలు, మన కుటుంబ వ్యవస్థలన్నీ వేరుగా ఉన్నాయి. మనము అదో రకమైన మనుషులం, ఏ పెక్యూలియర్ పీపుల్ అంటాడు. అది పేతురు రాస్తూ అంటాడు, మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని యొక్క వెలుగులోనికి మనం వచ్చాము. మనం పరిశుద్ధ జనముగా ఉన్నాము, ఆయన సొత్తైన ప్రజలుగా ఉన్నాము. మనం లోకంతో మనకు పనేమి ఉన్నట్టుగా జీవించాం. ఇంకొక మాట చూడండి 8వ వచనంలో, మరి కాబట్టి వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకొని వారు కాదు, కాబట్టి వారిని ఉండనించడం రాజులకు ప్రయోజనకరము కాదు. అంటే ఈ రాజకీయాలతో మనకేం పని లేదు. ఇక్కడ ఎవరన్నా తెలుగుదేశం పార్టీ ఒకడు, వైఎస్ఆర్సీపీ మరొకడు, బీజేపీ మరొకడు, అలా దేవుని మందిరంలో అలాంటి పార్టీ మైండ్, పార్టీ విభజన ప్రకారం విభజించబడాలని ఉంటారా? మనము దేవుని జనులము, దేవుని ప్రజలము. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఆయన వచ్చినప్పుడు మనము ఆయన వలె మార్చబడతాం. కనుక ఇప్పుడు మనకు ఏ ప్రభుత్వం వచ్చినా మనము సంబరపడవలసిన. ఒకవేళ ఏది ఓడిపోయినా మనం బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. మరి మనకు తెలిసిన కొంతమంది విదేశాలకు వెళతారు. బాబు ఆ ఫోన్ ఆఫ్ చేయలేదా, అబ్బాయి ఫోన్ పోరలేదండి, ఫోన్లో పెట్టేదాకా అలాగే అయిపోయేవారు. నిద్ర వస్తే నిద్ర పర్లేదు, కానీ ఫోన్ చేయి జాగ్రత్తగా. మా అన్ననో తమ్ముడు అమెరికాలో ఉన్నాడు అనుకోండి, మీ అన్ననో తమ్ముడు మీ బంధువులు ఎవరో అమెరికాలో ఉన్నారనుకోండి. అమెరికాలో ఎవరు ఓడిపోతే వాళ్ళకి బాధ, ఎవరు గెలిస్తే వాళ్ళకి సంతోషం, చెప్పండి ఉంటుందా? వాళ్ళకి ఏముండదు. ఆ దేశం మనకు కాదు, ఆ దేశం పౌరత్వం మనకు లేదు. మనం కొంతకాలం ఉండడానికి వెళ్ళాడు, మన బంధువులు వెళ్ళారు, ఉద్యోగరీత్యా వెళ్ళారు.
కొద్ది కాలం ఉన్నాక వచ్చేస్తారు. అక్కడ ఏది సంపాదించారో అది అక్కడ బ్యాంకులో లేరాడు, ఇండియా బ్యాంకులోనే వేస్తారు. ఎందుకంటే మనం అక్కడ వెళ్ళిపోతాము అని వారికి తెలుసు. అది అబ్రహాము గురించి ఒక మాట, చాలా గొప్ప మాట రాయబడుతుంది. తాను ఏ దేశంలో వచ్చాడో తాను ఎరుగురు కనుక తాను వెళ్ళవలసిన దేశం వరకు తాను సిద్ధపడుతూ ఆయన జీవించాడు. మరి ఆ వాగ్దాన ఫలము తాను అనుభవింపకపోయినను దూరం నుండి వందనం చేసి మేము యాత్రికులమును పరదేశంలో ఉన్నామని చెప్పి వారు ప్రభువును స్తుతించు విశ్వాసంతో మృతి పొందిరి అని మనం హెబ్రీ 11:13 చూస్తాం. 16వ వచనం ఏం చూస్తామంటే, అందువలన దేవుడు వారి దేవుడు అనిపించుకున్నకు సిగ్గుపడలేదు, వారి కొరకు పట్టణమును సిద్ధపరుస్తున్నాడు అని చెప్పండి. అందువలన మరి మనం ఈ లోకంలో ఈ ప్రదేశంలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మనం పెద్దగా దాని విషయమై కొరికిపోరక్కర్లేదు, లేక విజయం సాధించినట్టుగా ఉపలాడపడాలి. మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది కనుక ఎస్తేరు గ్రంథంలో మరి ఉన్నటువంటి యూదా జాతి వారు అనగా దేవుని ప్రజలైనటువంటి వారు ఆ రాజ్యంలో రాజరికపు సంగతుల్లో జోక్యం చేసుకుంటలేరు. వారు పని చేసుకుంటున్నారు, బ్రతుకుతున్నారంటే. కనుక 3 రకాల దీనులను మనం ఇక్కడ చూసాం. ఒక రకం ఎవరు ఎస్తేరు, అనాథ అయిన, బాగా చెప్పారు, అనాథ అయిన ఎస్తేరు. ఇంకొక రకం ఎవరు చెప్పండి, చెరపట్టబడి తీసుకుని వచ్చినటువంటి మొర్దెకై, ఆయన ద్వారపాలకుడైన ఉద్యోగస్తుడు. తర్వాత మరి 127 సంస్థానాల్లో కూడా మరి బానిసలుగా పట్టబడి చెరపట్టబడి వారు పనులు చేయించుకుంటూ ఇళ్లల్లో పనులు లేక ఏవైనా తక్కువ అంటే బరువైన పనులు, కష్టమైన పనులు, వారు చేయని పనులు, ఎట్టి పనులు చేయించుకుంటున్నటువంటి వారు 127 సంవత్సరాలు కూడా యూదా జనాంగం ఒక జాతిగా వాళ్ళు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా దీనులై జీవించారు. వేదలై ఉన్నారు, దీనులై జీవించారు. కనుక వీరి ద్వారా ఎస్తేరు గ్రంథంలో చాలా గొప్ప పండగ ప్రారంభించబడింది. ఆ పండగ పేరు చెప్తారా? పండగ పేరు చెప్తే ఎస్తేరు గ్రంథంలో పండగ ఉంది, పూరీము. వెరీ గుడ్. పూరీము అనే పండగ. ఈ పండగ యూదులకు చెందిన పండగ. దేవుని ప్రజలు దేవుని మహిమపరచడానికి చేసే పండగ, దేవుని ఆశ్చర్య కార్యాలను సూచించే పండగ. ఇది ఎస్తేరు గ్రంథంలో ప్రారంభమైంది. ఈనాటి వరకు మరి ఈ పండగ కొనసాగుతూనే యూదులు జరిగిస్తూనే ఉన్నారు. అలాంటి గొప్ప కార్యం మరి ఎస్తేరు గ్రంథంలోనే ప్రారంభించబడి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదా జనాంగం జరిగించుకునే ఒక గొప్ప ఆనందదాయకమైన పండగగా అది కనిపిస్తుంది. అంటే నిజానికి యూదులందరినీ చంపేసి కల్దీలు పండగ చేసుకుందాం అనుకున్నాను, కానీ యూదులే ఒక పండగ చేసుకున్నట్టుగా చూస్తున్నాం. ఈ మార్పు, ఈ గొప్ప మార్పు ఎవరి వల్ల జరిగిందంటే దేవుని వల్లనే జరిగింది. దానికి కారణం మనం చూస్తాం 4వ అధ్యాయంలో, 4వ అధ్యాయ ఎస్తేరు గ్రంథంలో మాట చూడండి, 16వ వచనం. నీవు పోయి శోషణనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పరికర్తెలను కూడా ఉపవాసముందుము. అంటే ఇక్కడ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఉపవాసములు వీళ్ళు చేస్తున్నారు, మరి ప్రార్థనలు ఎవరు చేస్తున్నారు? దేవుడికి చేస్తున్నారు. దేవుడు అనే పేరు అందరూ లేదు, కానీ వారు ప్రార్థనలు దేవునికి చేస్తున్నారు.
ప్రార్థనలు ఎవరు ఆలకిస్తున్నారు? దేవుడు ఆలకిస్తున్నాడు. ఎవరు కార్యం చేస్తున్నారు? దేవుడు కార్యం చేస్తున్నాడు. ఆ 3 అక్షరాలు ఇందులో కనబడడం లేదు, కానీ దేవుడు ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్న వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. సరే, నేను ముగింపులోకి వెళ్ళడానికి మీకు కొన్ని మాటలు చెప్తాను. అసలు దీనులకు ఉన్నటువంటి భాగ్యం ఏంటి, పేదలకు ఉన్న భాగ్యం ఏంటి అనేది నేను అనగా మనం తగ్గించుకుంటే, మనము మరి ఇతరుల ఎడల ఆ దీనత్వాన్ని ప్రదర్శించగలిగితే, మనము పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు మన గురించి చెప్పుకొని మనం పొగుడుకొని నేనేం తక్కువ కాదు అన్నట్లుగా మనము కనుపరుచుకునేటువంటి ఉద్దేశం లేకుండా మనం బ్రతికితే, మనకున్నటువంటి దీవెనలు ఎంత గొప్పలో ఎస్తేరు గ్రంథంలోంచి మీకు చూపిస్తాను. చూడండి, 7 దీవెనలు నేను మీకు చూపిస్తాను. అందులో మరి 2వ అధ్యాయం 9వ వచనం. మొదటగా అనాథ అయినటువంటి ఆ ఎస్తేరు విషయంలో ఆమె దీనత్వము బట్టి ఏమి జరిగిందో మనం 9వ వచనం చూస్తే, ఆ చిన్నది అతని దృష్టికి విప్పైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. దీనులు ఇతరులకు ఇప్పుగా కనబడతారు. అంటే వాళ్ళు పేదలైనా, కూలినాలు చేసుకుంటున్నా, వారికి మంచి బట్టలు, మంచి నివాస గృహాలు లేకపోయినా వారు ఎంత క్రమశిక్షణగా బ్రతుకుతారండి. వారి మాటలు ఎంత మృదువుగా ఉంటాయి. వారిని చూస్తే ప్రశాంతంగా వాళ్ళ ముఖాలు కనిపిస్తుంటాయి. క్రైస్తవుల ముఖాలు ప్రశాంతంగా కనిపిస్తాయి, ఆడంబరంగా కనబడవు. మేకప్లు చేసుకుని ఏదో నేను ఓ ప్రత్యేకమైన వ్యక్తిని అని కనుపరుచుకునే ప్రయత్నాలు విశ్వాసం చేయరు. కనుక వారి ముఖములో దైవత్వపు లక్షణాలు, ఆ వెలుగు వారిలో కనిపిస్తుంది. ఆ యొక్క దైవజనుడు అన్నట్లుగా నేను ఎంతో ఉంటే, మరి దైవజనుడి ఇంట్లో భక్సింగ్ గారి ఫోటో ఉంది ఆ ముందు. అది చూసినప్పుడు అక్కడ చక్కగా వాక్యాలు రాయబడి ఉన్నాయి. ఆయన కూడా బైబిల్లో చూస్తున్నట్టుగా ఉంది. ఎంతో గొప్ప విషయం. ఆయన ఫోటో చూస్తే ఎంతో ప్రశాంతంగా. మరి చీరాలలో ఒక హెబ్రోన్ చర్చిలో నేను ఒకసారి ఇలా మీ దగ్గర పిలువబడ్డాను. అక్కడ శ్రీనివాసరావు గారిని సేవకుడు ఉన్నాడు. అమ్మ ఏంటమ్మా కోట్లాడమ్మా, అమ్మ ఏంటి మీ కోట్లాడ? మీకు రేపు చర్చికి రాకుండా సెలవు ఇస్తాను. మీ లీవ్ శాంక్షన్ అయిపోయింది. వాక్యం వినాలని నేను వస్తే రేపు అమ్మ వింటున్నారా, వెనక లైన్లో కూర్చోండి, ముందుకు రావాలి. అంటే కుదురుగా ఉండలేకపోతున్నాను. ఏం కావాలి? పెద్ద పేపర్ కావాలా నీకు? నేను ఏమన్నా ఏమమ్మా రాసుకుంటావా? రైట్, రేపు తెచ్చుకో. పెద్ద పేపర్ తెచ్చుకొని వెనకాల కూర్చుకో. ఆఖరి దాకా కూడా చూపించేది కానీ చీరాలు వెళ్ళాను నేను. శ్రీనివాసరావు గారిని చాలా వృద్ధాప్యంలో దైవజనుడు. ఆయన ఒక గదిలో, ఇప్పుడు ఈరోజు నన్ను దైవజనుడు గదిలో పెట్టినట్లుగా వాళ్ళ ఇంట్లోనూ గదిలో పెట్టాను. అయితే నాకు ఆ గదిలో ఉన్నంతసేపు ప్రార్థన చేసుకోవాలనిపించింది. వాడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పిలిస్తే బ్రేక్ఫాస్ట్ వదిలేంటి, మధ్యాహ్నం తింటానులే అని తినకుండా చాలాసేపు ప్రార్థన చేసుకోబుద్ధి అయింది. తర్వాత వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వెళ్ళి వాక్యం చెప్పాను. మళ్ళా వచ్చేసాక భోజనం పిలిస్తే సాయంకాలం తింటాను కాక మళ్ళీ మధ్యాహ్నం కూడా తినబుద్ధి కాలేదు. కారణం ఏంటి? అక్కడ నేను రోజులు పూట ఉన్నాను, 5 పూటలు ఉన్నాను. అయితే నేను వచ్చేసే ముందు రోజు మధ్యాహ్న సమయంలో దైవజన శ్రీనివాస్ గారు వచ్చన్నాడు. భక్సింగ్ గారు వచ్చినప్పుడు ఈ రూమ్లోనే ఉండేవాడండి అన్నాడు.
నిజంగా మాట చెప్పినప్పుడు ఆ ప్రభావం ఇంకా రూములో ఉందని నాకు అనిపించింది. నేను అంతకంత ప్రార్థనా పరుడని చెప్పడం లేదు, కానీ ఆయన ప్రభావం నేను ఎరగలేకపోతే ఆ రూమ్లో. కానీ మరి ఆ ఫస్ట్ చీరాల్లో గూడూరు తర్వాత నర్సింగ్ ఓపెన్ చేసిన ఆంధ్రాలో 2వ చర్చ ఏంటంటే చీరాలది. అప్పుడు ఆ రూమ్లో ఉన్నాడంట ఆయన. ఆ ప్రభావం ఉంది కనుక దేవుని బిడ్డల్లో అలాంటి ఒక ప్రభావం ఉంటుంది. వారు ముఖాలు ఇప్పుగా కనపడతాయి, చాలా ప్రశాంతంగా కనిపిస్తాయి. అందం కాదు, అందం మోసగలం, సౌందర్యం వ్యర్థం. అందం అంటే సౌందర్యం అంటే అందం అంటే ఎలా ఉందాం అలాగా, సౌందర్యం ఏంటంటే అలంకరించుకోవడం. కనుక అది వ్యర్థం, అలంకారం. సో ముందే అందమే పెద్ద మోసగారు. మన దానికి ఐవిడి తగిలితే ఇంకా మన జీవితాలు వ్యర్థమైపోతాయి. కనుక మనం ఇంపుగా కనబడతాం. వేదలైన మీరు ధన్యులు, మీ ముఖములు ఇంపుగా కనిపిస్తాయి. దీనులైన మీరు ధన్యులు, మీ ముఖములు ఇతరులకు ఇంపుగా కనిపిస్తాయి. కాబట్టి 9వ వచనంలో ఏం జరిగిందో చూడండి. అతని వలన ఆమె దయ పొందెను. కనుక దీనులు ఇతరుల దయకు పాత్రలో ఉంటారు. ఇతరుల నుండి మనకు దయ దొరుకుతూ ఉంటుంది. ఆ విధమైనటువంటి గొప్ప దయ మనం పొంది జీవించాలి. ఎలీనా అనేటువంటి ఒక అమ్మాయి డిగ్రీ అయిపోయిన తర్వాత ఆమె యూనివర్సిటీలో ఎంఎస్సికి అప్లై చేస్తుంది. ఇది నిజంగా జరిగిన విషయం, నేను మీకు చెప్తున్నాను. ఆమె చాలా పేద కుటుంబానికి చెందిన, క్రైస్తవ కుటుంబానికి చెందినటువంటి మంచి విశ్వాసైన బిడ్డ. పేరు ఎలీనా. మీరు గూగుల్లో ఆ పేరు కొడితే ఆ స్టోరీ మొత్తం వస్తుంది. ఆమె ఏదో ఒక పుస్తకం కూడా రాయబడింది, జస్ట్ 22 అనే బుక్ ఒకటి ఉంటుంది. దాని పేరే జస్ట్ 22. ఆ పుస్తకంలో కూడా ఒక స్టోరీ, ఇంతలా పుస్తకం ఉంటుంది, బాగుంటుంది. సరే, నేను ఒక అంశం, ఒక చిన్న ఇన్సిడెంట్ చెబుతున్నాను. ఆమె యూనివర్సిటీకి వెళుతూ ఉండగా కుర్రోళ్ళంతా ఏడిపెడుతుండేవారంట. ఎందుకంటే ఆమె మామూలు స్లిప్పర్స్ వేసుకెళ్ళేది. ఆమెకు ఎత్తుమడాల చెప్పులు అలాంటి ఇలాంటివి ఏమి లేవు. వాళ్ళ పేదవాడు కొనివ్వలేదు. అలాగే ఏదో ఇంటి దగ్గర వేసుకునేటువంటి బట్టలు లాంటి చౌకబారు బట్టలు వేసుకుని వెళుతుండేది. అలా వెళుతూ ఏదో నోట్ బుక్, టెక్స్ట్ బుక్ పట్టుకెళ్తుంటే కుర్రోళ్ళు కూడా పడి ఏడిపిస్తుండేవారంట. ఏంటి, దొడ్లు దూడడానికి వస్తున్నావా, లేటర్లు శుభ్రం చేయడం వస్తున్నావా, లేక తోటలో గడ్డి పీకడానికి వస్తున్నావా, లేక వరండాలు తోడడానికి వస్తున్నావా అని ఆట పట్టిస్తుండేవారు. అలా రోజు కూడా పెడతా ఉండేది. వీళ్ళు అలా ఏడిపిస్తూ ఉండేవారు. ఒకరోజు అడ్డం తిరిగిపోయినట్టు వాళ్ళు ముందుకెళ్ళకుండా, ఎన్నన్నా పోతుంది కదా, వెళ్ళనివ్వకూడదు. అడ్డం తిరిగిపోతే ఆమె అలా నిలబడి వారి వైపు అలా ఏం మాట్లాడిన అలాగే చూసిందంట. వాళ్ళు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయినట్ట. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారు, అబ్బాయిలు ఎలా ఇంటికి వచ్చేసారు, మిమ్మల్ని తిట్టిందా, లేక రిపోర్ట్ చేస్తారందా ప్రిన్సిపాల్ గారికి చెప్తానందా, ఏంటి అలాగా మారిపోయించారు ఏంటంటే, కాదురా అలా చూస్తుంటే మాకేం అనుభూతి కాలేదు, అలా చూస్తుంటే మాకేం అనుభూతి కాలేదు. అందులో ఒక అన్నాడట, ఆమె కళ్ళు మా అమ్మ కళ్ళులా ఉన్నాయి, మా అక్క కళ్ళులా ఉన్నాయి, ఆమె చూస్తుంటే మా అమ్మే చూస్తున్నట్టు అనిపించింది, ఏమి అనలేకపోయాము అని చెప్పాను. అంటే ఆ చూపులో ఏముందానికి దీనత్వం ఉంది. ఆ దీనత్వము మరి ఒక పెద్ద తుపాకు లాంటిది అయిపోయింది, ఒక పిస్టల్ లాగా అయిపోయింది, లేక ఒక చాక్ పొడి చంపేస్తానన్నట్టుగా బెదిరించినట్లుగా ఆ దీనపు చూపు ఆ పిల్లల్ని చెదరగొట్టింది. కనుక అలాంటి దీనత్వం మన చూపులో కూడా ఉండాలి. అప్పుడు ఇతరులకు మనం ఇంపుగా కనిపిస్తాం, ఇతరుల యొక్క దయను మనము పొందుతాం.
కానీ ఎంత దీనత్వం మనం కలిగి ఉంటే అంత దయకు పాత్రలు అవుతాం. తరువాత రెండవ మాట చూడండి, 11వ వచనములో 11వ వచనం. ఎస్తేరు ఎలా ఉండెనో అదియు ఆమెకి ఏమి సంభవించునో అదియు తెలుసుకున్నట్టుకై అంతఃపురం యొక్క ఆవరణ ఎదుట ప్రతిదినము పొద్దుకై తిరుగులాడుచుండెను. కనుక దీనులకు శ్రేయోభిలాషులు ఉంటారు, మన గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు, మనల్ని కలుసుకొని మన బాగోగులు అడిగేవాళ్ళు ఉంటారు, మన గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, అలాగే మనల్ని జ్ఞాపకం చేసుకునేవాళ్ళు ఉంటారు, మనకు శ్రేయోభిలాషులు ఉంటారు. చాలాసార్లు నాకు నేను కొన్ని రాష్ట్రాలు వెళుతుంటాను, పక్క దేశాలు కూడా కొన్నిసార్లు వెళుతుంటాను. ఫోన్లు వస్తాయి, అక్కడి నుంచి మెసేజ్లు వస్తాయి, అన్నా మీ కొరకు ప్రార్థిస్తున్నా మేము అని చెప్తారు. అదేదో దేశంలో ఉంటారు, వాళ్ళు చాలా హైఫైగా ఉంటారు, నన్ను జ్ఞాపకం చేసుకొస్తున్న ప్రయాణానికి ఏంటి? కానీ వారికి నేను జ్ఞాపకం వచ్చానంటే అది నా గొప్పతనం ఏం కాదు. నేనేదో ఈ లోకంలో లేక మన దేశంలో కొంత పేరు ప్రఖ్యాతులు పొందినవాడు ఏమీ కాదు. కానీ ఎప్పుడో నా జీవితంలో ఏదో వారికి నచ్చింది కనబడింది, కనుక నన్ను మర్చిపోలేకపోతున్నారేమో. మరి నా భార్య చనిపోయింది, తర్వాత అమెరికా నుండి ఒక అమ్మాయి ఫోన్ చేసింది, కానీ నేను ఫోన్ తీయలేదు. తర్వాత ఎవరైనా చూసి మళ్ళా 2 రోజులు మళ్ళా చేస్తే ఎవరమ్మంటే మనం ఫోన్ చేశాను, నా పేరు సీనాయ్, ఎక్కడ నువ్వు అని అడిగితే కాకినాడలో ఒకసారి మీరు దేవుని వాక్యం చెబుతూ ఉండగా నేను ప్రభువుని నమ్ముకున్నాను, తర్వాత చదువుకున్నాను, తర్వాత వివాహం చేసుకున్నాను, నా భర్తతో నేను అమెరికా వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయాను, 2 పిల్లలు. నాకు ఆంటీ చనిపోయినట్లుగా ఆన్లైన్లో ఎక్కడో చూసిందట. కాబట్టి నేను చాలా మరి ఇక్కడ బాధపడి మీకు ఫోన్ చేశాను, మొన్న మీరు ఫోన్ ఎత్తలేదు అని మళ్ళా చేస్తున్నాను అని చెప్పి. ఏం అవసరం నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చెప్పండి? ఆమెకి ఏం తక్కువ? ఆమె ముందు నేను ఆమె బ్రతుకు, నా బ్రతుకెంత? ఆ పట్టు పరుపులు ముందు నా బ్రతుకెంత? ఆమె నడిపించుకునే కారులు ఎంత విలువైన కారులు, దాని ముందు నా బ్రతుకెంత? కానీ మనలో ఏదో ఒక గుణలక్షణం ఎవరినో మన జ్ఞాపకం చేసుకునేలాగా చేసింది. చాలామంది సహోదరులు కలిసినప్పుడు అక్కడిక్కడ అంటారు, మీరు 30 సంవత్సరాల క్రితం మా ఊరు వచ్చారండి, అప్పుడు మీరు చెప్పిన వాక్యం నాకు జ్ఞాపకం ఉందండి, నేను ప్రార్థనలో చాలాసార్లు మీ కొరకు నేను ప్రభు దగ్గర మీ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేస్తానండి అంటున్నారు. 30 ఏళ్ల క్రితం నేను ఎంబేగలో కానీ ఎక్కడో కర్నూలు అవుతుందా ఆ మధ్య వెళ్తే జ్యోతి సిస్టర్ గారు రిటైర్డ్ టీచర్ అంటారు, 30 ఏళ్ల క్రితం మా ఊరు వచ్చారు, మీరు ఈ వాక్యం చెప్పారు, ఈ ఉదాహరణ చెప్పారు, నాకు జ్ఞాపకం ఉందండి, నేను ఎప్పుడు మర్చిపోలేను, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అంటే దీనులు ఇతరుల యొక్క మరి పర్యవేక్షణలో మనం ఉంటాము. అనేకులు మనకు శ్రేయోభిలాషులు ఉంటారు. మనం గణన చేస్తే వాళ్ళు బతుకు తక్కువ బడాయి ఎక్కువ దానికి అంటారు. ఆడి బతుకు మనం తెలియదు, పెద్ద బడాయి మాటలు మాట్లాడతారు అంటారు. ఒకవేళ మనం గొప్పవాళ్ళమై ఉండి కూడా మనం తగ్గించుకొని ఉంటే మనకు ఇతరులు శ్రేయోభిలాషులుగా ఉంటారు. తర్వాత 3వ మాట చూడండి, 15వ వచనం, 2వ అధ్యాయంలోనే 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహాయేలు కుమార్తెయగు ఎస్తేరు రాజులతో వెళ్ళటకు వద్దు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షణ్ణుడైన హేగే నిర్ణయించిన అలంకారం గాక మరి ఏమీ ఆమె కోరలేదు అనే మాట చూస్తే అక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే దీనులకు వేరే అలంకరణలు ఆభరణాలు ఏమీ అవసరం లేదు. దీనులు చాలా అందంగా ఉంటారు.
ఇప్పుడు వస్తీ ఎంత అందమైంది చూడండి, మొదటి అధ్యాయంలో ఆ మాట చూస్తాం. ఇది కూడా 11వ వచనమే. రాజ అహష్వేరోషు ఎదుట ఉపచారం చేయు మహుమాను బిజ్ద ఎర్గోన రిగ్ద అబద్ధ చేతలు కర్కను అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించారు. ఏమని? వస్తీని తీసుకురమ్మని. కానీ ఆమె చాలా గొప్ప సౌందర్యవతి. ఆమె వస్తీ సౌందర్యవతి. ఇప్పుడు ఆమె స్థానంలో ఒక నిర్ణయం చేసుకోవాలంటే ఆమె కంటే సౌందర్యవతి అవసరమైంది. కాబట్టి దేశంలో ఉన్న వాళ్ళందరినీ, అందగత్తెలందరినీ కలెక్ట్ చేసి తను వారికి సుగంధ ద్రవ్యాలు ఇచ్చి వారిని మరి 6 మాసములు వారికి మంచి భోజనాలతో వాటితో అలంకరించి తన ముందుకు పంపించమని చెప్పాడు. మరి అలా చెప్పినప్పుడు ఎస్తేరు రాగా ఎస్తేరు ఎన్నికయ్యింది. అంటే ఆమె ఎవరికంటే అందగత్తి చెప్పండి? ఎవరికంటే? వస్తీ కంటే ఆమె అందగత్తి, సౌందర్యవతి కాదా? దేన్ని బట్టి ఆమె సౌందర్యవతి అయిందంటే ఆమె దీనత్వాన్ని బట్టి. చాలా వేరే వేరే ఆభరణాలు ధరించినందుకు కాదు, నగలు ధరించినందుకు కాదు. ఆమె మరి తన దీనత్వము, తన యొక్క అడుగువ, తన తగ్గింపు, తాను చాలు, అవన్నీ నాకు అవసరం లేదు. ఆమె దేవుణ్ణి బాగా నేర్చుకుంది. అందుకే 4వ అధ్యాయంలో నేను నా చలికెత్తెలను మేము ఉపవాసం ఉంటాము అని చెప్పారు. వాడు దేవుని భయం కలిగింది, దేవుణ్ణి ఎరిగింది. నాకు వేరే వస్తువులు అక్కర్లేదు, నేను ఎలా ఉన్నానో అలాగే వెళ్తాను. కాబట్టి దీనులకు ఏ విధమైనటువంటి ఆభరణము? దీనత్వమే వారికి ఆభరణం, దీనత్వమే వారికి సౌందర్యం, దీనత్వమే వారికి అలంకరణ. కనుక దీనుల యొక్క దీనత్వం అనేది వారికి ఎంతో అందాన్ని, సౌందర్యాన్ని ఇస్తుంది అని మనం చూస్తున్నాం. తరువాత 15వ వచనంలోనే ఒక భాగం చివరి మాట చూడండి. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. దీనుల ఎడల అందరికీ దయ పుడుతుంది. ఎస్తేరు చూసిన వారందరూ, ఆ రాజ కొలువులో, ఆ దర్బారులో ఉన్నటువంటి వారందరూ ఆమెను చూసినప్పుడు, చాలా మంది స్త్రీలు అలంకరించుకుని రాజు చేత మేము ఎన్నిక చేయబడాలి, రాజు మమ్మల్ని కోరుకోవాలి, రాజు కోరుకుని మమ్మల్ని రాణి చేయాలి, మేము కిరీటం పెట్టుకుని సింహాసనం కూర్చోవాలి, చిలికత్తెలతో పచ్చి పరిమాణాలు తినాలి, సుగంధ ద్రవ్యాలు పూసుకుని హాయిగా మేము ఉయ్యాలోగాలి అనుకున్న వాళ్ళందరి ఎడల ఎవరికి దయపడలేదు. కానీ ఏ అలంకరణ లేకుండా వస్తున్నటువంటి ఎస్తేరు ఎడల వారందరికీ దయ పుట్టింది. తర్వాత 17వ వచనం చూడండి. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె వలన దయాదాక్షణ్యములు పొందెను. అతను రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. దీనులు ఆశ్చర్యకరమైనటువంటి మరి బహుమానం పొందుతారు, లేక దీవెనలు పొందుతారు. ఆశ్చర్యకరమైన దీవెన. దీనులు ఆశ్చర్యకరమైన దీవెనలు పొందుతారు. వస్తీ స్థానంలో రాజు ఆమెను రాణిగా నియమించుట, ఇది వస్తీకి ఎస్తేరుకే చాలా ఆశ్చర్యకరమైన విషయం. మరి మొర్దెకై కూడా ఆశ్చర్యకరమైన విషయం. అసలు రాజ్యంలో ఉన్న వారందరికీ కూడా ఆశ్చర్యకరమైన విషయమే. చాలా గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప కుటుంబాలకు చెందిన వాళ్ళు రాణులు అవ్వాలని వరుసగట్టారు. కానీ దీనురాలైనటువంటి ఎస్తేరుకు ఆ భాగ్యము దొరికింది. కనుక మనము ఆశ్చర్యకరమైన దేవుని సహాయములకు మనం పోతున్న కొద్ది వెనకాల ఎవరు పనిచేస్తున్నారు? దీనంతటి వెనక
దేవుడు పనిచేస్తున్నాడు, దేవుని ఆత్మ పనిచేస్తుంది. చాలా బలమైన కార్యము దేవుడు చేసుకుంటూ వస్తున్నాడు. తర్వాత 18వ వచనం కూడా చూడండి. 18వ వచనం చదవండి ఎవరైనా. అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై గొప్ప విందు చేసెను. తర్వాత సంవత్సరంలో సెలవు దినము ప్రకటించి రాజుకు తగినట్లుగా వారికి బహుమానములు ఇచ్చాడు. అంటే దీనులు అందరికీ ఆశీర్వదకరంగా ఉంటారు. దీనులు ఇతరులకు కూడా ఆశీర్వదకరంగా ఉంటారు. దేవునిచే దీవించబడతారు, అలాగే ఇతరులకు ఆశీర్వదకరంగా. వీళ్ళు ఆ రాజ్యంలో ఉన్నటువంటి అధిపతులు, తర్వాత సంస్థానంలో ఉన్నటువంటి సేవకులు, అలాగే మరి ప్రజలందరూ కూడా ఆ రోజు సెలవు దినమును పొందినట్లుగా చూస్తున్నాం, బహుమానాలు పొందినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ఎవరైనా ఒక అధిపతి ఒక బహుమానం పట్టుకుని ఇంటికి వెళ్ళాడు అనుకోండి, ఆయన భార్య అడుగుతాడు, ఏంటి ఇంత మంచి బహుమానం, ఇంత మంచి వస్తువు నీకు ఎక్కడిది, ఎంత కొన్నావు? కొనడం కాదు, రాజు బహుమానం ఇచ్చాడని చెప్తాడు. ఎందుకంటే వాక్యంలో ఎవరు చూడండి, అక్కడ మంచి మాట ఉంది, రాజు స్థితికి తగినట్టుగా. సామాన్యులకు ఎలాంటి దొరకవు. రాజు ఇచ్చిన బహుమానం ఎలా ఉంటుంది అంటే ఎంతో ఘనముగా, అది మనకు ఎన్నడూ దక్కేది కాదు, దొరికేది కాదు, కొనగలిగింది కాదు, సంపాదించగలిగింది కాదు. కానీ రాజు ఇస్తే అది మన కనులకు చాలా ఆశ్చర్యం. భార్య అడిగింది, ఇది ఎక్కడది నీకంటే మరి రాజు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు రాజు? నువ్వేమైనా గెలిచావా? శత్రువులను తరిమావా? రాజుకి ఏదైనా మేలు చేశావా అంటే కాదు కాదు కాదు, ఎస్తేరని ఒక అమ్మాయి రాణి అయినందువల్ల రాజు బాబు బహుమానాలు ఇచ్చారు. అనగా ఎస్తేరు పేరట ఆ రాజ్యంలో ఉన్న వారందరూ బహుమానాలు పొందారు. మరి ఆ స్త్రీలు ఎవరా ఎస్తేరు? ఆమెను బట్టి నీకు బహుమానం ఇవ్వడం ఏంటి అని అడిగితే ఆమె స్టోరీ అంతా చెప్పినప్పుడు ఆమె చాలా పేదరాలు, అనాథ, ఆమె ఏమీ వస్తువులు ధరించలేదు, మంచి మంచి రంగురంగులు బట్టలు వేసుకుని ఆమె ప్రత్యక్షం అవ్వలేదు. ఆమె రాజు సన్నిధికి వచ్చినప్పుడు రాజు ఆమె తల మీద ఎందుకు పెట్టాడో మాకే అర్థం కావలేదు. తనకంటే ముందు వచ్చిన వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, చాలా సింగారించుకుని ఆభరణాలు ధరించి ఎంతో వాళ్ళు ఆకర్షణీయంగా ఉన్నారు. ఈ ఎస్తేరు అన్న పిల్ల ఏమీ లేదా, ఆమె అలా వచ్చిందంటే రాజు కిరీటం పెట్టేశాడు. ఏం చూశాడో రాజు ఆమెలో మాకు అర్థం కాలేదు. దాని వెనకాల ఎవరు పనిచేస్తున్నారు? దేవుడు పనిచేస్తున్నాడు. దేవుడు అనే 3 అక్షరాలు లేవు, కానీ దేవుడు పనిచేస్తున్నాడు ఆ వెనకాల. కనుక ప్రియులారా, మన జీవితాల్లో దేవుడు పనిచేస్తూ ఉంటే ఆ విధమైన ఆశ్చర్యకరమైన వారుగా మనము మార్చబడతాం. పేదలైన మీరు ధన్యులు, ధీరులైన మీరు ధన్యులు. మన వెనక దేవుడు గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తున్నాడు, చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఆయన. నేను హైదరాబాద్ నుండి సిద్దిపేట, నేను విశాఖపట్నంలో విశాఖపట్నం హైదరాబాద్కి ఉద్యోగరీత్యా వచ్చాను. ఇక్కడ ప్రభు నన్ను దర్శించి రక్షించాను హైదరాబాద్లో. మరి దానికి ముందు నేను చాలా వ్యతిరేకంగా, నాస్తికుడుగా ఉండేవాడిని. మరి బైబిల్ తొక్కుతూ ఇందులో దేవుడు ఉంటే నా కాళ్ళు విరగొట్టమని చూస్తాను అని ఆ విధమిగిపోయే దుర్మార్గపు లక్షణాలు. అయితే ఇక్కడ దేవుడి కృప ద్వారా నేను రక్షించబడ్డాను. రక్షించబడిన తర్వాత నేను నా భార్య కలిసి మరి కొద్ది కాలం 4 నెలలు హైదరాబాద్ ఉండిపోయి ఉద్యోగం రాజీనామా చేసి 4 నెలలు ఉండిపోయాము. ఉన్నదంతా తిన్నాము, ఏమి మిగిలిన తర్వాత ప్రభు మాతో చాలా స్పష్టంగా చెబుతున్నాడు, నన్ను ఎరగని వారి దగ్గరికి, నిన్ను ఎరగని వారి దగ్గర నీవు వెళ్ళి నా కొరకు సేవ చేయాలని. అప్పుడు ఈ సిద్దిపేట అనేది బ్యాక్వర్డ్ ఏరియా, అది
మరి నన్ను ఎవరు ఎరగరు, మరి ప్రభువును కూడా ఎన్ని వాళ్ళు ఎవరు లేరు అంటే జనాంగము. కనుక అక్కడికి వెళ్ళడానికని కూడుకున్నప్పుడు మరి నిజంగా మాకు వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయి, తిరిగి ఇక్కడికి మనం తిరిగి అటు ఇటు వెళ్ళడానికి కొంతమంది డబ్బులు లేవు, అంతే ఉన్నాయి. 4 నెలలు మా పొరదంతా కూర్చొని తినేసాం, అయిపోయింది. ఎక్కడ సెటిల్ చేసుకున్నాం. సేవకని బయలుదేరినప్పుడు వెళ్ళడానికి మాత్రమే ఉన్నాయి. మనం తిరిగి ఇంకెప్పుడు హైదరాబాద్ మనం చూడము అని నేను నా భార్య మాట్లాడుతున్నాం. ఇక ఎందుకు వెళ్తాం మన హైదరాబాద్? వెళ్ళాలంటే మనకు బస్సు డబ్బులు కావాలి కదా, ఎక్కడి మనకి అన్నట్టుగా వెళ్ళాము. కానీ ప్రభుని బట్టి చెబుతున్నాను, నేను హైదరాబాద్కి ఎన్నో 100 సార్లు 1000 సార్లు వెళ్ళి ఉన్నాను. అలాగే మరి అనేక స్థలాలకు వెళ్ళగలుగుతూ ఉన్నాను. అంటే నేను వెళ్ళే సమయంలో హైదరాబాద్కే తిరిగి రాలేమనుకున్న వాడిని హైదరాబాద్ హైవే అయిపోయినట్లుగా ఎన్నో 100 సార్లు తిరగలుగుతూ ఉన్నాను. అనగా దేవుడు మనలను ఆయన పిలిచినప్పుడు మనము అబ్రహాము వలె ఏ విధమైన ప్రశ్నలు వేయకుండా బేషరతుగా అంటారు కదా, అన్కండిషనల్గా మనం ప్రభువును మనం వెంబడిస్తూ ఉంటే అలాంటి దీనులైనటువంటి వారికి దేవుడు ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తారు. మరి ఒకసారి హైదరాబాద్ రాలేదన్నవాడు 100 సార్లు వచ్చారంటే అది దేవుని దయనే కదా, దేవుని దీవెనే కదా. ఆ విధంగా మనము దీనులమైతే దేవుడు ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు మనకు ఇస్తాడు. తరువాత మనం చూడండి 20వ వచనంలో 20లో ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలములు చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండేది కనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాగ్రత్తను తన వంశములను తెలియచేయకపోనెను. దీనులు ఎల్లప్పుడూ విధేయులై ఉంటారు, ఎల్లప్పుడూ ఒకేలా ఉంటారు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తారు ఇక్కడ. దానియేలు గ్రంథంలో దానియేలు చాలా ధీరుడుగా కనబడతాడు. ఆయన యుద్ధ వీరుడుగా కానీ, ఎదిరించేవాడుగా కానీ, లేక ఆయన తన జ్ఞానాన్ని ప్రదర్శించుకునేవాడుగా కానీ కనిపించడు. చాలా ధీరుడుగా కనబడతాడు. అయితే ఒక గొప్ప మాట ఆయన గురించి రాయబడుతుంది 6వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో 10వ వచనంలో. మరి 30 దినాలు ఎవరు కూడా తమ దేవుడు అనబడిన వారిని ఎవరిని మొక్కకూడదు, రాజే వాళ్ళకి దేవుడిగా ఉండాలి, నెబుకద్నెజరే వాళ్ళకి దేవుడిగా ఉండాలి అన్నట్టుగా. మరి అలాంటి అప్పుడు ఆ కాలంలో అహష్వేరోషు, ఆ కాలంలో దర్యావేషు వాళ్ళకి రాజుగా ఉన్నాడు. కాబట్టి ఎవరు మొక్కకూడదు, ప్రార్థన చేయకూడదు దేవుడికి అనేది ఒక శాసనం రాసి ఆ సంతకం పెట్టి తాకీదులు పంపించి 10వ వచనంలో తాను యథాప్రకారము అనే మాట చూస్తాం. దర్శిలే వైపు కిటికీలు తెరిచి ఆయన ప్రార్థన యథాప్రకారము అనగా దీనులు ఎప్పుడు కూడా చంచలుగా ఉంటారు. వారెప్పుడు స్థిరంగానే అచలనంగా ఉంటారు. ఒక పర్వతం ఉన్నట్టుగా వాళ్ళు ఉంటారు. కదలని పర్వతము శ్రేణి వలె వారి జీవితాలు ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆమె అనాథగా ఉన్నప్పుడు ఎలా లోబడి ఉందో రాణి అయ్యా కూడా అలాగే లోబడి. ఆమె ఇంట్లో వంట పనులు ఇంటి పనులు చేసుకుంటూ ఎలా ఉండేదో, ఎట్లా విధేయతగా ఉండేదో, అందరికీ కూడా తను పనిచేసి అందరి చేత ఎంత మంచి అమ్మాయి, ఎంత విధేయురాలు, ఎంత పనిగట్టే, ఎప్పుడూ కూడా ఈమెలో విసుగుదల చూడము, ఎప్పుడూ ఎదిరించినట్లుగా కనబడదు అనే మాటలు
తను ఎలాగ పొందిందో ఆ పేదల మధ్యలో ఇప్పుడు రాజ అంతఃపురములో ఉన్నప్పుడు కూడా ఆ విధంగానే విధేయతతో ఉన్నట్లుగా చూస్తున్నాం. కనుక దీనులు ఇప్పుడు కూడా యథాప్రకారం ఉంటారు, విధేయులుగా ఉంటారు. వారు మరి గర్వం ఉండదు, వారిలో అతిశయం ఉండదు. మేము ఇలాగ అయిపోయాం ఇప్పుడు అన్నట్టుగా వారు ఉండరు. వారు ఎల్లప్పుడూ కూడా తగ్గించుకునే ఉంటూ ఉంటారు. చివరిగా మనం చూస్తే 22వ వచనంలో ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దాని రాణి అయిన ఎస్తేరుతో చెప్పాను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరున రాజులకు దాన్ని తెలియజేశాను. అనగా రాజు మీద ఒక కుట్ర జరిగింది. ఆ కుట్ర వలన రాజుకు ప్రాణాపాయం ఉంది. అలాంటి సమయంలో ఎస్తేరు అతని క్షేమాన్ని కోరి ఆ సమాచారం ఆయనకి తెలియజేసి, ఇక్కడ నేనేమి అభిప్రాయపడ్డానంటే, దీనులు ఇతరుల క్షేమమును కోరుదురు. దీనులమైన మనము స్వార్థపరులుగా బ్రతకం. మన మీద అభివృద్ధి చెందిపోవాలి, గొప్పవాళ్ళం అయిపోవాలి, ఇప్పుడున్న స్థితిలోంచి మారిపోయి అందరి వల్లే నేను కూడా ఉండాలి అనేటువంటి ఆలోచనలు కాకుండా వారు ఇతరుల క్షేమాన్ని కోరుతారు. ఇతరులు అభివృద్ధి చెందితే వీళ్ళు సంతోషిస్తారు. ఇతరులు అభివృద్ధి చెందడానికి మీరు ఏమైనా సహాయం చేయగలిగితే చేయూతనిస్తారు. కనుక అలాంటి వారు వారి చుట్టూ ఉన్నటువంటి వారికి దేవుని చూపెదరు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దీనులైన వారు ధన్యులు, పేదలైన వారు ధన్యులు, వారు దేవుని చూపెదరు. కనుక నువ్వు దేవుని చూపించే వ్యక్తివైతేనే నీవు ఈ వాగ్దానానికి పాత్రదారి అవుతావు. దేవుని రాజ్యం నీది అనే వాగ్దానానికి మనం పాత్రలము అవుతాం. నేను ఇందాక చెప్పినట్లుగా మనము ఆ పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని, ఆ మాట విడిచిపెట్టకూడదు, తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహముగాను పరిశుద్ధ జనముగాను దేవుని సొత్తైన ప్రజలుగాను మనం ఏర్పరచబడ్డాం. పరిశుద్ధ జనం అనే మాటను ఇంగ్లీష్ బైబిల్లో ద హోలీ నేషన్ ఆఫ్ గాడ్ అని రాస్తారు. అంటే పరిశుద్ధ జనము అనే మాటను హోలీ నేషన్ అని రాయబడింది. అనగా ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి ప్రపంచ పట్టణం మీద, కానీ ఒక ఇన్విజిబుల్